శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో రవి, కుజుడు, బుధుడు 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే చతుర్థ స్థానం అంటే తల్లి, వాకిలి, ఇల్లు, వాహనము, విద్య వీటన్నిటి గురించి చెప్తుంది. కాబట్టి అటువంటి చతుర్థ భావంలో రాహు యొక్క ప్రభావము, పంచమలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, అదేవిధంగా భాగ్యస్థానంలో గురుడు యొక్క అనుగ్రహము, రాజ్యంలో కేతు యొక్క ప్రభావము, 12వ ఇంట్లో వ్యయంలో మనకు శుక్రుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఎలాగుంటుంది? ఆర్థిక వ్యవస్థ ఎలాగున్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఎలాగున్నప్పటికీ కూడా 12వ రవి మీ రాశిలోకి వస్తాడు. 17వ తారీఖు నుండి వస్తాడు. భయపడకలేదు. అంచేత మీకు కొత్త ఆలోచనలు, కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్తో ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కనుక గట్టిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా 30-40% ఇంక్రీజ్తో ముందుకు వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఇక వ్యాపార దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి వ్యాపారాలు అంటే అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫిల్మ్ ఇండస్ట్రీ, అదేవిధంగా మనకు ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడు, రాజకీయం ఇవాళ రేపు వ్యాపారం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ వ్యాపార విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ అనుగ్రహం డిసెంబర్ 6-7 తారీఖు వరకు ఉంటాయి. ఆ తర్వాత గురుడు మళ్ళా మిథున రాశిలోకి వెళ్తారు. కాబట్టి ఈ మధ్యకాలంలో గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు, శుభమైన వార్తలు వినే అవకాశాలు అయితే బాగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే మనం చేసే ఈ వ్యవహారంలోని విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. అదేగా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. అలాగే విదేశాల్లో కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా సరి అయిన అనుకూలమైన వాతావరణం ఇప్పుడు ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. భాగ్యంలో గురుడు ఉన్నాడు. గురుడు మన లగ్నాన్ని చూస్తున్నాడు, మన రాశిని చూస్తున్నాడు. ఉచ్చస్థితిలో ఉన్న గురుడు మన రాశిని చూస్తున్నాడు. సో ఇదంతా ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సమయంలో ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్యం సంబంధించిన ఎటువంటి సమస్యలు మనకు కనిపించట్లేదు. అంచేత మనం భయపడక్కలేదు. దక్షిణామూర్తి మహామంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రీత స్వాహ. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా సమస్య పరిష్కారం కనబడుతూనే ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.